కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సర్వేపల్లిలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున అన్నారు. సోమవారం ఆయన నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కిల్లీ కొట్టు ప్రారంభించాలన్న సోమిరెడ్డికి ఎస్టాక్స్ కట్టాలని నాగార్జున ఆరోపించారు. సర్వేపల్లిలో పంచభూతాలను సోమిరెడ్డి ఆయన కొడుకు దోచుకుంటున్నారని అన్నారు. దమ్ముంటే కాకాని ఛాలెంజ్ ను స్వీకరించాలని ఊటుకూరు నాగార్జున అన్నారు. అయితే మా నాయకుడు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ అక్కడ ప్రజలు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, దుర్మార్గాలను కావచ్చు వివరిస్తూ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి కావచ్చు, ఆయనకి సంబంధించిన కొంతమంది అనుచరుల పక్కన కూర్చున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మాటకు ముందు మాటకు వెనక జైలుకు పోయిచ్చాడు మా గోవర్ధన్ రెడ్డి గారు. జైలుకు పోయిచ్చిన నువ్వేంది మాట్లాడదని చెప్పి గోవర్ధన్ అన్న గురించి రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేసే పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈరోజు మా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ముఖ్యంగా సర్వేపల్లిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, దుర్మార్గాలను, దౌర్జన్యాలను అన్నింటిని కూడా వివరిస్తూ ప్రజల ముందు మిమ్మల్ని దోషులు నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టే మీ అన్యాయాలకి, మీరు చేసిన దౌర్జన్యాలకి, మీ అవినీతి సంపాదనకు అడ్డొస్తున్నారనే ఒకే ఒక కారణంతో ఆయన మీద లేనిపోని ఆరోపణలను, నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తే 87 రోజులు రిమాండ్లో ఉండి బయటకు వచ్చాడు. గోవర్ధన్ అన్న ఎంత నిజాయితీపడు అనేది కోర్టులో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క దానికి కూడా సరైన ఆధారం లేవన్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇకపోతే సర్వేపల్లికి సంబంధించి ఈ సోమిరెడ్డి మొన్న గెలిచినటువంటి గాలి వాటంలో గెలిచినటువంటి 164లో ఒకడు, దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి అసలు గెలుపనే మాటకి ఆమె దూరంలో నిలబడుతూ ఇక రాజకీయాలు ఇంకా చాలించుకొని ఇక రాజకీయాల నుంచి పూర్తిగా వెళ్ళిపోతాం అనుకున్న పరిస్థితిలో గాలిలో కావచ్చు, ఏదైనా ఈవీ మిషన్లో పుణ్యమో కావచ్చు, ఇంకే విషయంలోనో ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి సోమిరెడ్డి కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, సర్వేపల్లిలో పంచభూతాలను అంటే మట్టి, ఇసుక, గ్రావెలు, బూడిద, నీరు ఇటు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో దేంట్లో వీలైతే దాంట్లో ఎంత వీలైతే అంత అవినీతి సంపాదనకు మరిగి ఈరోజు కోట్లు ఘటిస్తూ సర్వేపల్లిని సర్వనాశనం చేస్తున్నారన్న సంగతి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. సర్వేపల్లిలో ఏదన్నా ఒక కొత్త కంపెనీ పెట్టాలన్నా ఆఖరాకి సర్వేపల్లికి సంబంధించి ఏదన్నా ఒక టీ షాప్ ఓపెన్ చేయాలన్నా సరే ఈయనకు కానీ ఈయన కొడుకు కానీ ఎస్టాక్స్ అని కట్టకుండా అక్కడ ఏ కార్యక్రమం కూడా చేసే పరిస్థితులు సర్వేపల్లిలో లేవు. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలని నీకు అనిపిస్తే ముందు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడో అది ఏదైనా సరే నీ అధికారాన్ని, నీకు అండగా నిలుచున్న ఈ అధికారులని అడ్డుపెట్టుకునైనా సరే నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి నువ్వు సిద్ధమని తెలియజేసుకుంటూ నీకు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే సర్వేపల్లి ప్రజల్ని మభ్య పెడుతూ వాళ్ళని పైన పెడుతున్న నమ్మకాన్ని, వాళ్ళకి ఏదో మంచి చేస్తామని నీకు నువ్వు ఓట్లేసి నిన్ను గెలిపించిన పాపానికి వాళ్ళని ఆ సర్వేపల్లికి సంబంధించిన మండలాలను నువ్వు ఈరోజు నాశనం చేస్తూ గ్రావెళ్ళు ఇవన్నిటిని కూడా ఏదైతే నువ్వు దోచుకుని తింటున్నావో వాటన్నిటికీ కూడా సరైన శిక్ష పడే రోజు ఖచ్చితంగా నీకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక మీదనైనా సరే నువ్వు చేసే ఆరోపణలో నిజాలు ఏదైనా తెలుసుకొని చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నువ్వు చేస్తున్న దుర్మార్గాలను కావచ్చు, నీ కొడుకు కలెక్ట్ చేస్తున్నటువంటి ఎస్టాక్స్ని కావచ్చు, అన్నిటిని కూడా ప్రజల ముందు నిలబెట్టి ప్రజా కోర్టులో నిన్ను దోషి నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్. టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్,
స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.